ఎన్ని గుండె కోతలు, ఎంత వేదన, ఒకటా రెండా? దశాబ్దాల కాలంగా అందినట్టే అందుతూ చేజారుతున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్కు సొంతమైంది. గత ఏడాది కాలంలో 3 సార్లు ఐసీసీ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లినా అన్నిసార్లు నిరాశ ఎదురైంది. ఇక నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో చేతులు దాకా వచ్చిన ట్రోఫీని కంగారులు పట్టుకుపోతూ ఉంటే హృదయం ముక్కలవని క్రికెట్ అభిమాని లేడు అంటే అతిశయోక్తి లేదు. ఇక 2011లో ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మళ్ళీ ఐసీసీ టోర్నీ మన దరి చేరలేదు. ఆ తర్వాత 5 సార్లు ఫైనల్ వరకు చేరిన కప్పు దక్కలేదు. కానీ ఈసారి కరేబియన్ గడ్డ మీద మాత్రం 140 కోట్ల అభిమానుల కల నెరవేరింది. కోట్లాది అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత 2 ప్రపంచ కప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ను ఇంటికి పంపించిన రోహిత్ సేన ఫైనల్లో సమిష్ట ఆట తీరుతో సఫారీలను మట్టి కరిపించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది 4వసారి. ఇక వన్డే క్రికెట్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత్ పొట్టి ఫార్మేట్లో కూడా దానిని సమం చేసింది. భారత్ చిరకాల కల నెరవేరింది. అందినట్లే అంది చేజారుతూ వస్తూ ఉన్న ప్రపంచ కప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది. టీమిండియా దుమ్ము రేపింది. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతూ సగర్వంగా టీ20 వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమిని, నిరుడు సొంత గడ్డపై ఆస్ట్రేలియా చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమిని మరిపిస్తూ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా ఆవిర్భవించింది. ఇక దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో నెగ్గి ఛాంపియన్ టీమ్గా అవతరించింది. ఇక వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక టీమిండియా చరిత్రలో ఇది 2వ టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోని సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలయ్యాక మళ్ళీ ఇన్నాళ్లకు మన వాళ్ళు కప్ను గెలిచారు. 2014లో ఫైనల్స్ చేరిన అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. ఇక ఓవరాల్ గా చూస్తే ఇది భారత్ కు 4వ ఐసీసీ కప్. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజెక్కించుకున్న భారత జట్టు ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. ఇక మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే టెస్టులో కొనసాగుతామని పేర్కొన్నారు. కాగా తర్వాతి తరానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు కోహ్లీ తెలిపారు. ఇక వరల్డ్ కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడనంటూ వ్యాఖ్యానించారు.
ఇక టీమిండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు. ఇది అసాధారణ విజయమని, జట్టును చూసి దేశం గర్విస్తుందని అన్నారు. కాగా టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరపున అభినందనలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇక ఈ వరల్డ్ కప్లో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విశ్వ విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. ఇక టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సైతం రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయం రోహిత్ నాయకత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। टीम इंडिया को ఇక మరోవైపు టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సాకారం చేశారన్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్కు ఎదురు లేదని మరోసారి నిరూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ మాజీ సీఎం జగన్ కూడా టీమిండియా వరల్డ్ ఛాంపియన్లుగా అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు ఆయన. ఇక మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి క్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సైతం టీమిండియాకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.